సార్ నమస్కారం మేడం. నమస్తే అండి. వివేకానంద రెడ్డి గారి కేసు ఇంకా అంటే ఇంకా కొలిక్కి రాలేదని చెప్పేసి సుప్రీంకోర్టు సిబిఐని అడిగిందండి. ఆ సిబిఐ వాళ్ళు ఇంకా దర్యాప్తు చేస్తున్నారట పాపం. అంటే అదేదో టీవీ సీరియల్ లాగా మొగల్ రేకులను లేకపోతే చక్రవాకమనో అంతరంగాలు అని వచ్చేది గతంలో మనం వింటూ ఉన్నాం. ఆ విధంగా ఉంది. ఎందుకు ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకు నడక నడుస్తుంది, ఎందుకు ఈ కేసుని ప్రొలాంగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే గతంలో దస్తగిరి చెప్పిన మాటలు వింటూ ఉంటే, ఆ వీడియోస్ చూస్తూ ఉంటే అతను క్లియర్గా చెప్పేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాతో ఫోన్లో మాట్లాడాడు, వాళ్ళు ఏది చెప్తే అది చేసే, నీకేం కావాలో నేను చూసుకుంటానని చెప్పాడు, అందుకని నేను కదిరి వెళ్ళి గొడ్డలు కొనుక్కొచ్చాను, మరి బాబాయిని రప్ప నైట్గా వేసేసారని అందరికీ తెలిసిన విషయమే. మరి జగన్మోహన్ రెడ్డి ఎంత అనుభవం ఉంటే మరి వీడియో కాల్లో చూసినట్టే చెప్పాడు కదండి ఆ రోజు. ఏం జరిగింది అంతా కూడా క్లియర్గా చెప్పాడు. అంటే ఒకటి ప్లాన్ అన్నా ఇచ్చి ఉండాలి, నువ్వు వీడియో కాల్లో చూసన్నా చూసి ఉండాలి, ఏదో ఒకటి జరిగితేనే కానీ నీకు అంత క్లియరిటీ ఉంది దాని గురించి. అంత క్లారిటీగా మాట్లాడాడు. మరి అదేవిధంగా చూస్తే ఇక్కడ అతనికంటే ఇంకో నటుడు పసిపిల్లోడు అమూల్ బేబీ ఉన్నాడు, అవినాష్ రెడ్డి. ఇంకా ఆయన గురించి చెప్పుకోవాలంటే ఇంకా మామూలుగా నటించలేదు, ఆస్కార్ లెవెల్లో నటించాడు ఆయన. మరి ఇద్దరు కలిసి బాబాయిని అడ్డంగా నరికేసి మరి రక్తపు మరకలు చేతులకు అంటుకున్నాయని అందరికీ తెలుసు, కనిపించకుండా వీళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారని ఈ రోజున ఈ కేసుని బట్టి మనకి తెలుస్తూ ఉంది. నిజంగా అక్కడ వాళ్ళు ఎన్ని విధాలుగా ప్లాన్ చేశారు, ఎన్ని రకాలుగా. పాపం సునీత గారి మీద కూడా ఆ కేసును వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మరి ఆస్తి కోసం తండ్రిని చంపేశారు అనేది పెట్టారు. రెండో భార్య ఉన్నట్టు పెడితే అప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఆల్రెడీ ఆవిడకి ఆస్తి రాసిచ్చాడు, వీళ్ళకి తెలియదు ఆ విషయం. ఆవిడ చెప్పింది ఆల్రెడీ మా తండ్రి నాకు ఆస్తి రాసిచ్చేశాడు, మరి నాకేం అవసరం అని. ఇంకా వీళ్ళకి అర్థం కాల. సరే నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టేద్దాం, ఆ కత్తికి రక్త బొట్లు పెట్టేద్దాం, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక నీచమైన చరిత్ర రాశాడు వీళ్ళ నీచమైన పేపర్లో. నీచమైన చరిత్రే వీళ్ళది. ఇంత నీచమైన చరిత్ర రాస్తే నిజంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అనిపించింది, అంటే ఒక్కొక్కసారి అట్లా ఉండిద్దేమో వీళ్ళ, అంటే ఒక రాక్షసుడు ఆ రాక్షసానందం కోసం చేసిన పనులు. అంటే ఆయన ఈ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి విన్నప్పుడు ఏదైనా ఎవరైనా ఒక విషయం చెప్పేటప్పుడు నేను వింటూనే ఇంకోవైపు ఆలోచించుకుంటూ ఉంటానని, అంత శక్తి ఎవరికి ఉండదు, నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉండేది. మనం ఏం చెప్తున్నా కూడా ఎంత చిన్నగా చెప్పినా కూడా ఆయనకి వినపడిద్ది. మరి ఆయన దీంట్లో చాలా తప్పు చేశాం. ఎందుకంటే ఒక వివేకానంద రెడ్డి గారిని ఇలా హత్య చేశారు అనేది వాళ్ళు ఊహించలేకపోయారు. తర్వాత వాళ్ళ సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేదాకా ప్రజల్ని వీళ్ళు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేశారు అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయనే చంపేపిచ్చాడని. ఇంత ఇదిగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్న తర్వాత కూడా పాపం సునీత గారు మరి ఎన్నోసార్లు అవినాష్ రెడ్డి బెయిలు రద్దు చేయండి, నాకు ప్రాణహాని ఉంది అని. మనం చూసాం వివేకం సినిమా, దాంట్లో ఉంటుంది క్లియర్గా మొత్తం ఏ విధంగా చేశారు అని. వివేకం మూవీ చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోయింది ఎంత ఘోరంగా రక్తపు మరకలు అవన్నీ కూడా తుడిచేయటం. మరి ఇక్కడ చూస్తే ఇతను మరణంతో పాటు 6 అనుమానాస్పదంగా మరణించటం. సాక్షులు ఎవరైతే భారతిరెడ్డి తండ్రి కూడా దీంట్లో ఉన్నాడు. మరి అదేవిధంగా చూస్తే వాళ్ళ ఇంటి అబ్బాయి వైఎస్ అభిషేక్ రెడ్డి ఉన్నాడు. మరి ఇంటి అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటి యొక్క అతను ఉన్నాడు వాచ్మెన్, అతను చనిపోయాడు. ఎందుకు చనిపోతున్నారు ఏంటి అంటే మరి వినిపిస్తున్నా అంటే దస్తగిరి ఈ రోజున ఏదో చాలా డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర, వీళ్ళు చంపడానికి ఇచ్చిన డబ్బులే కదా ఆయన దగ్గరకు వచ్చినాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు తప్పించుకోవడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఎందుకు సిబిఐ ఇంకా కూడా ఈ రోజున అప్రూవర్గా మారిన దస్తగిరి అన్ని విషయాలు చెప్తున్నాడు కదా. ఈ రోజున ఎర్ర గంగిరెడ్డి కానివ్వండి, ఇంకోరు శివశంకర్ రెడ్డి కానివ్వండి, లేకపోతే ఆయన సునీల్ యాదవ్ అని చెప్పి అతను ఉన్నాడు, అతను కానివ్వండి, ఇతనితో దస్తగిరితో కలిపి అందరూ ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర విచారణ మీరు ఇంకా కూడా ప్రొలాంగ్ చేయడానికే ఇక్కడ మ్యాన్ఫ్లేట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేతుల్లోనే ఇదంతా నడుస్తుంది. మరి ఆ రోజు కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి మరి అక్కడికి పులివెందులు రావడానికి ఈవినింగ్ వరకు వస్తూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన బై రోడ్డు మనం చూడలేదు. మరి ఆ కారు డ్రైవ్ చేసిన డ్రైవర్ కూడా మరణించాడు అనేది మనం వింటూ ఉన్నాం. ఇన్ని రకాల మరణాలు అంటే ఒక మనిషిని చంపేసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గూగుల్ టేక్అవుట్ ఎక్కడ చూపిస్తుందో అవినాష్ రెడ్డి ఇంట్లో ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా కూడా ఎందుకు సిబిఐ ఇంకా కూడా ఆ వేల ఫైల్స్ ఎప్పుడు అవ్వాలి, ఎప్పుడు జరగాలి అంటే నిజంగా ఇక్కడ ఆవిడ ఒంటరి పోరాటం, ఎవరైతే సునీత గారు ఉన్నారో ఆవిడ నిజంగా చాలా గట్టిగా పోరాడుతుంది. ఆ పోరాటానికి ఫలితం దక్కే తీరుతుంది. అతి త్వరలోనే ఈ లిక్కర్ కేసులో కూడా అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళ అనుచరుడు హనంతప్పరెడ్డి ఏ విధంగా గన్ పాయింట్ పెట్టి చేశాడో ఉన్నాయి. ఇవన్నీ కూడా అతి త్వరలోనే వీళ్ళ పాపం పండింది, ఖచ్చితంగా వీళ్ళు జైలుకి వెళ్ళటం ఖాయం.
క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం ఈ రోజున సొంత చెల్లి తల్లి ఒకవైపు చూస్తే పినతల్లి తాళిబొట్లు దంచిన జగన్మోహన్ రెడ్డి మరి ఎంతమంది ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుల తాళిబొట్లు దంచి ఆ ఉసురు కొట్టకపోతుందా అనేదైతే మాత్రం ప్రజలు క్లియర్గా చెప్తున్నారు. ఇదండి శ్రీలీల గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్తే అండి.